డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ కొట్టపకొండ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ సయ్యద్ జిలానీ ఆదేశాల మేరకు హెలిప్యాడ్ ఏర్పాట్ల పనులను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. పర్యటన ఏర్పాట్లు సముచితంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తయ్యేలా అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సీట్ విచారించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది సీట్ విచారణ కాదని పిచ్చి విచారణ అని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో ఆయన నియమితులయ్యారు. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగిన విస్తృతమైన అంతర్గత ఎంపిక ప్రక్రియ తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు అప్పగించడం రాబోయే ఎన్నికల వ్యూహంలో కీలక భాగంగా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, ఉత్తరప్రదేశ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని సంస్థగత బలోపేతానికి తరాల మార్పునకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ నియామకం ఒక సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతూ హరీష్ రావు పోరాట యోధుడిలా ఫోజులిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల కాలంలో అధికారులు, రాజకీయ నేతలు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లలో కూడా ట్యాప్ చేయించారని మండిపడ్డారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని అనగదొక్కేందుకు కుట్రలు చేశారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లుగా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు హాజరైతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతో మంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్ లైనాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేరుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇవాళ పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పీసీసీ హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిరు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక
ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్ లో ఓడి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సీట్ ముందు విచారణ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరైన ఆయనను 5 గంటలకు అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎమర్జెన్సీ పాలనలో మీరు బయట ఉండేవారా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడి మధ్యలో బలికావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్లలో తప్పకుండా అధికారంలోకి వస్తామని తప్పుడు కేసులు పెడుతూ రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడే అధికారులు వదిలిపెట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఎండబెట్ల దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్రెడ్డి చొరవతో బ్రిడ్జ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2-3 గ్రామాలను ప్రజలు నాగర్ కర్నూలు పట్టణానికి రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపారు. ग्रीष्म युद्धस्य रद्धभिः त्रिसप्तसमिधकृता अद्य ब्राह्मण कदापिल वाరికి आचमनाనికి ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः। अद्य ब्राह्मण द्वितीयपरार्थे श्वेतवराह कल्पे वैवस्वते कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे
भरतखंडे मेरोग दक्षिण दिग्भागे कृष्ण गोदावरीयोर्मध्यदेशे विश्वावसुनाम संवत्सरे उत्तरायणे माघमासे शुक्लपक्षे पाड्यमस्यायां सौम्यवासरयुक्तां शुभयोग शुभनक्षत्रे मंगलविशेषनिष्ठायां शुभतिथौ ब्रिड्जि निर्माणार्थं निर्विघ्न समाप्त्यर्थं गणपति देवताभ्यो नमः राजनरसिंह देवताभ्यो नमः पूजा षोडशोपचार पूजां च करिष्ये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजा अक्षितले चतुर्भुजं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्य वरद वक्राद्या पारिषद्धः परिष्यतं विघ्नं निघ्नन्ति विततं यक्षसेनन्तमाश्रे ॐ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयो अध्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि मुखे आचम्य आचमनं समर्पयामि स्नापयित्वा स्नानं समर्पयामि धूपदीपनैवेद्यादि सर्वोपचारपूजां समर्पयामि कर्पूरनीराजनं समर्पयामि पायसान्नं गुण्डान्नं च मुद्गान्नं शुद्धयोदनं दधिक्षीराज्यसम्पन्नं नानाशाकफलान्वितम् अर्पूराविदशार्दूर्चाला विष्णोर्जपान्नां च विदान्नं च परमान्नं पदार्थकं पंचदा षड्रसोपेतगृहाण मधुसूदन इति मंगलनीराजनं समर्पयामि मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्वामी మీరు అక్షింతలు తీసుకోండి అక్షింతలు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे इति प्रदक्षिण नमस्कारान् समर्पयामि तथा पुष्पाञ्जलि नमस्कारान् समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत् पूजितं मयं देवा परिपूर्णं तथास्तु मे सुप्रीतो सुप्रसन्नो वरदो भूत्वा प्रसादं शिरसा గోడ కొట్టేవా గౌడ చేతుల్ని కొంచెం మేడం మేడం ఫోటో దిగా చూడండి ఓకేనా ఓకే నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి సోమవారం మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల 9 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 245 మహిళా సంఘాలకు 71 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలను చెక్కులను మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ బాద్వత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం నందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు తిరుచనారు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 22న నర్సరావుపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా కోటప్పకొండ త్రికటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వరకు నిర్మించిన నూతన రహదారి
రహదారిని అధికారికంగా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానికులు, అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బాన్సా పట్టణంలోని బస్ డిపో సమీపంలో రాత్రి 1 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. కుబీర్ మండలానికి చెందిన వారు కారులో హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా కారు కంటైనర్ ఢీకొని మృతులు కుబీర్ మండలం కుప్తి గ్రామానికి చెందిన బాపన్న, బోజారం పటేల్, రాజన్న, వికాస్ గా గుర్తించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. गाड़ी की हालत देखो कैसा है। उधर उधर तो पूरा पाचन है। నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు నిర్మల్ ఉత్సవాలలో పాల్గొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం రాత్రి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్ధన్నపేట అభివృద్ధికి 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదాదేవి వర్ధన్నపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మీరైనా వెనక పోవాలి కొంచెం. మీరు పోతున్నారు ఒక్కొక్కరు బండి మళ్ళీ గుంపుగా దగ్గరికి పోకండి. ఒక్కొక్కరు బండి ఉరకకుండా ఎవరన్నా ములుగు నియోజకవర్గంలో మేడారం జాతరతో పాటు గోదావరి జలాలు 100 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగంకు, సాగునీరుకు ప్రత్యేక నిధులు కల్పించిన రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో రోడ్లు, భవనాలు, గ్రామాన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం మరియు మహిళలకు ప్రత్యేక రుణాలు, పలు అభివృద్ధి రంగాలకు రాష్ట్ర కేబినెట్ మంత్రులు నియోజకవర్గానికి మంత్రి సీతక్క అడగగానే వరాల జల్లులు కురిపించారు. క్యాబినెట్ మీటింగ్ అని పెట్టి ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గాన్ని కానీ మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుంపటి నెత్తిలు పెట్టిపోయినా కూడా దానిని సరిదిద్దుకుంటూ, ఆ లోపాలన్నీ సరి చేసుకుంటూ, అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవాళ 800 సంవత్సరాల నుండి నడుస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను కూడా గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి వారు ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర కొంగు బంగారమై అందరి మొక్కులు తీరుస్తున్నటువంటి తల్లుల జాతరకు పెద్ద మనసుతోటి 300 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి అది 19వ తారీఖు రోజు పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ కూడా కళ్ళు లేని కపోద్దిలాగా ఏదో నేను పెద్దవాళ్ళని విమర్శిస్తే పెద్దవాడిని అయిపోతా అనే రీతిలో
విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముందైనా కూడా ఆదివాసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరికి చిత్తశుద్ధి లేదు. నిన్న కాక మొన్న 3 సంవత్సరాల కింద ఆదివాసీల పరిస్థితి ఏంది, ఇక్కడ పోడు భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఏంటిది, ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పడరు అనేది కూడా ఆయనకు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకోవాలని ఇతూ చెప్తున్నాం. ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా చౌకబారి ప్రకటనలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాకుంభమేళ జరిగే ప్రాంగణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి కూడా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మేడారం సమ్మక్క సన్నిధిలో ఈ యొక్క రాష్ట్ర క్యాబినెట్ జరగటం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర గుడి పునర్నిర్మాణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆదివాసీ బిడ్డ అయినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రియతమ నాయకురాలు సీతక్క గారు, ఆదివాసీల ఆరాధ్య దైవం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరని ఒక 200-300 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఇవాళ జాతర సమ్మక్క సారలమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకురాలు ఆదివాసీ బిడ్డ సీతక్క గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ ఆ గుడి నిర్మాణానికి కూనుకోవటం అనేది జరిగింది. ఆ గుడి నిర్మాణం జరుగుతున్న క్రమాన్ని చూసి కొందరు చౌకబారు రాజకీయ విమర్శలు చేయటము తగదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఆదివాసీలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏలు ఉండాలని చెప్పేసి ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ఐటీడీఏల ద్వారా గిరిజనులకు ఆదివాసీలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఈనాడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈనాడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సీట్ ముందు విచారణ హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరైన ఆయనను 5 గంటలకు అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎమర్జెన్సీ పాలనలో మీరు బయట ఉండేవారా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడి మధ్యలో బలి కావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్లలో తప్పకుండా అధికారంలోకి వస్తామని తప్పుడు కేసులు పెడుతూ రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడే అధికారులు వదిలిపెట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపలుందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయిన అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసది, ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా,
మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఎండబెట్ల దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి చొరవతో బ్రిడ్జ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2-3 గ్రామాలను ప్రజలు నాగర్ కర్నూలు పట్టణానికి రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపారు. स्वसन्तोष्याचिराज्यं ग्रीष्मयुद्धस्य रद्धभिः त्रिसप्तसमिधकृता అద్య బ్రాహ్మణ కర్రాతుల వారికి ఆచమనానికి ఓం కేశవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, दामोदराय नमः। अद्य ब्राह्मण द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वते कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोग दक्षिण दिग्भागे कृष्णगोदावर्योर्मध्यदेशे विश्वावसुनाम संवत्सरे उत्तरायणे माघमासे शुक्लपक्षे पाड्यमस्यायां सौम्यवासरयुक्तां शुभयोग शुभनक्षत्रे मंगलविशेषनिष्ठायां शुभतिथौ ब्रिड्जि निर्माणार्थं निर्विघ्न समाप्त्यर्थं गणपति देवताभ्यो नमः, राजनरसिंह देवताभ्यो नमः। पूजा षोडशोपचार पूजां च करिष्ये। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजा अक्षितले चतुर्भुजं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। यस्य वरदवक्राद्या पारिषद्धः परिष्यतं विघ्नं निघ्नन्ति विततं दक्षस्येनन्तमाश्रे। ॐ ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, हस्तयो अर्घ्यं समर्पयामि, पादयो पाद्यं समर्पयामि, मुखे आचम्य आचमनं समर्पयामि, स्नापयित्वा स्नानं समर्पयामि, धूपदीपनैवेद्यादि सर्वोपचार पूजां समर्पयामि, कर्पूर नीराजनं समर्पयामि। पायसान्नं गुण्डान्नं च मुद्गान्नं शुद्धयोदनं दधिक्षीराज्य सम्पन्नं नानाशाकफलान्वितम् अर्पूराविदशार्दूर्चाला विष्णोर्जपान्नां च विदान्नं च परमान्नं पदार्थकं पंचदा षड्रसोपेत गृहाण मधुसूदन इति मंगलनीराजनं समर्पयामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। यानि कानि च पापानि जन्मांतर कृतानि च स्वामी మీరు అక్షింతలు తీసుకోండి, అక్షింతలు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे इति प्रदक्षिण नमस्कारान् समर्पयामि। तथा पुष्पाञ्जलि नमस्कारान् समर्पयामि। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत् पूजितं मयं देवा परिपूर्णं तथास्तु मे। सुप्रीतो सुप्रसन्नो वरदो भूत्वा प्रसादं शिरसा గోడ కొట్టేవా గౌడ చేదండి
ఒక్క స్టెప్ రైట్ సార్ కొంచెం మేడం మేడం ఫోటో దిగి అటు చూడండి ఓకేనా.